కలిసి పనిచేయండి. మరి మనకి మెజారిటీ కానీ ఇది కానీ గెలవాలనుకున్నా సరే వాళ్ళకి సహకరించి అంటే తెలుగుదేశం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ప్రతి గ్రామంలో కూడా. ప్రస్తుతం అయితే ఫేస్ టు ఫేస్ ఎలక్షన్లో అయితే నాకు బాగా సునాయాసమైన మెజారిటీ గెలుపు అటువంటి పరిస్థితిలో ఉంది. దాన్ని ఇప్పుడు మన కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి మోటివేట్ చేయాలి కాబట్టి మేము ఎక్కడికక్కడ మళ్ళీ ఈవేళ రాత్రి 7 గంటలకి చేబ్రోలు మీటింగ్ పెట్టుకున్నాం. 4 గంటలకి చందుర్తి మీటింగు, పబ్లిక్ మీటింగు, ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. ఏదైనా ఆయన ఎక్కువ ఇక్కడే లాక్ అయిపోకుండా ఉండకుండా తెలుగుదేశం పార్టీకి మరి ఆయన ప్రకటించిన జనసేన పార్టీ సీట్లకి కూడా మరి ఆయన వెళ్ళవలసిన బాధ్యత ఉంది, గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు అవునండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కుప్పంలో కూర్చుంటే రాష్ట్రం అయిపోతుంది. కుప్పంలో ఏదో ఒకసారి వెళ్ళాలి, 2 సార్లు వెళ్ళాలి, 3 సార్లు వెళ్ళాలి. ఒకవేళ వాళ్ళు వ్యక్తిగతంగా ఆయన ఎన్నిసార్లు వచ్చి కూర్చున్నా నాకు అభ్యంతరం ఏం లేదు. మళ్ళీ కొంతమంది నెగిటివ్ అనుకుంటారు, మాకు కూడా మంచిదే. కానీ రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఆయన ఆలోచన జగన్మోహన్ రెడ్డి దించాలనుకున్నప్పుడు 10 చోట్ల తిరగాలి. ఆయనకి ఇక్కడ మేము వర్క్ చేస్తుంటే ఆయన టెన్షన్ లేకుండా ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ క్వశ్చన్. మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ మన గెలుపు ఖాయం అన్న ధైర్యాన్ని ఆయన కల్పించడానికి మేము తిరుగుతున్నాం. అంటే ఆ రోజు చంద్రబాబు నివాస్కి వెళ్ళినప్పుడు దాదాపు ఒక అరగంట పైన మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మాట్లాడినప్పుడు అంతర్గతంగా ఏముంటే మీకు ఇంకా పూర్తిగా ఏ విధమైన భరోసా ఇచ్చారు? కార్యకర్తలకు ఏమని చెప్పమన్నారు? కార్యకర్తల గురించి అడిగితే ఏమన్నారంటే ఇంకా క్లియర్గా ఇందులో ముసుగులో కుదిరటం ఉంది. నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, పొజిషన్లో పెట్టి నా పక్కన కూర్చుంటానని చెప్పారు. ఇంక నీకు అంతకంటే పవర్ ఏం కావాలి? నేను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాను, 2 ఉంటాయి అని చెప్పారు. నేను మెయిన్ కార్యకర్తల గురించి ఆలోచించాను తప్పితే ఈ పదవుల గురించి వీటి గురించి నేను ఏదో ఆలోచించి చేసింది ఏం లేదు. కష్టపడ్డాం కదా, మేమెందుకు వదిలేసుకోవాలని ఆలోచించాను తప్పితే కొన్ని మాకు కూడా ఆవేశంలో, కార్యకర్తల ఆవేశంలో మాటలు కూడా మేము ఒక కార్యకర్తలు ఇంపార్టెంట్గా వినవలసి వస్తుంది. దూరదృష్టితో ఆలోచిస్తే ఇది ఆయనకి ఎలక్షన్ చేయడం అవసరం అని కూడా మాకు అర్థమైంది. ఒక రాష్ట్ర అధ్యక్షుడు అడిగాక ఏమన్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సీటు అయింది అడిగారు అనుకోండి, నాకు కావాలి నేను నిలబడుతున్నాను, ఆయన కూడా ఏమనలేరు. చేత నాకు మొన్న కూడా క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారంటే ఏదైనా ఆయన ఏమైనా ఆలోచన చేస్తే ఆయన పర్సనల్ ఒపీనియన్, మనం చేయమని అనట్లేదు, అలాగని మనకి ఏదో చేస్తే బాగుండని అనపట్లేదు. ఆయన ఆల్రెడీ వచ్చేసారు, ఇక్కడికి వస్తే మేము ఆ పని చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకవేళ వెళ్తే మట్టుకు వర్మ నువ్వే కంటెస్ట్ చేయాలని కూడా నాకు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు వస్తారు నియోజకవర్గానికి? ఎటువంటి సమాచారం ఏమైనా చెప్పడం జరిగింది? ఇంకా కొన్ని ఛానల్లో నేను వెళ్ళి కలిసాను అంటున్నారు. అది మా ఇద్దరిదే పాత ఫోటో, 2 ఫోటోలు ఉన్నాయి. అది 2014లో పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఫోటో అది. అప్పుడు ఆయన నన్ను ఏమన్నారంటే మీ గెలుపు సీక్రెట్ ఏంటని అడిగారు. కష్టపడతామండి, కష్టంలో ఉంటామని చెప్పాను. నేను ఉదయం 7 నుంచి కష్టపడతా అన్నాడు. చాలా బాగా గెలిచారని అభినందించాను. అప్పుడు దిగిన ఫోటో. ఆ ఫోటో కూడా నేను బయటకు వచ్చేస్తుంటే వర్మ గారు పిక్ దిగుదామన్నారు. ఆయన అది భలేవారు సార్ అని నాకు కడుపులో అడగాలని ఉంది, బాగోదేమని నేను అనుకున్నాను. ఆయన అన్నారు, బయటకు వచ్చి ఫోటో దిగాం, వచ్చాం. అప్పుడప్పుడు అవి వాడుతుంటారు జన సైనికులు. మేము సిన్సియర్గా చంద్రబాబు చెప్పిన ప్రకారంగా ఆయన ఎలక్షన్ మేము చేసుకుని పోతాం అంతే. వాళ్ళు యుద్ధం చేయాలనే కోరిక 5 ఏళ్ళు పనిచేయడం దేనికంటే ఎలక్షన్ చేయడానికే. ఇక్కడ ఫ్రీ హ్యాండ్ సెన్స్ ఏంటంటే ఇంకా ఎలక్షన్ గట్టిగా ఉండడానికి, ఇంకా బాగా పోరాడడానికి, గెలుపు సులభతరం అవడానికి తప్పితే వేరే ఆలోచనలు కాదు ఇది. మరి ఎవరు ఎలా అర్థం చేసుకున్నా మాకు అనవసరమైన సబ్జెక్టు. నా ఆలోచనలో, నా సిస్టంలో ఇది ఫ్రీ హ్యాండ్ ఇన్ ది సెన్స్. నేను కూడా గ్రామాల్లో హెచ్చరిక చేస్తూ ఫ్రీ హ్యాండ్ ఇస్తాను. ఇప్పుడు వెళ్తున్నారు, ఏమని ప్రచారం చెప్తున్నారు? వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఓటు ఏ విధంగా వాళ్ళకి వివరించడం చెప్తున్నారు? నాకు 2-3 రోజులు ఇబ్బంది అవుద్ది, ప్రశ్నలు వస్తుంటాయి. అయినా మరి నేనేం చెప్తున్నా అంటే ఒక జనసేన పార్టీ అధ్యక్షులు ఆయన ఇక్కడ వస్తానన్నప్పుడు మనం సాదరించవలసిన పరిస్థితి, అదేవిధంగా ఆదరించవలసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు పిలిచి చెప్పారు కాబట్టి మనం చేయవలసిన పరిస్థితి. అలాగే మన కాన్స్టిట్యున్సీకి రావాల్సిన ప్రాజెక్టులు కూడా ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా నా యొక్క పొజిషన్ కూడా హామీ ఇచ్చారు. అది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కార్యకర్తలు అసలు నువ్వేంటి అన్న ప్రశ్న వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందుకునే పబ్లిక్గా
మైక్లో చెప్పారు. అది ఒక కార్యకర్తలుగా సందేశం వెళ్తాను. అంటే ఎవరికి కూడా ఈ విధంగా చెప్పరు, రాష్ట్రంలో ఎవరు కూడా హామీ ఇచ్చిన విధంగా అధ్యక్షుడు ఈ విధంగా చెప్పడం అనేది అవన్నీ కూడా ఎలా చూడాలి? మరి నష్టం కూడా అంత ఎత్తునే జరిగింది కదా ఇక్కడ. నాకేంటంటే 5 ఏళ్ళు కష్టపడతాం మేము. టికెట్ వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నాం. ఆ మార్పులు కూడా కేడర్ కూడా ఆ ఇబ్బందులో ఉన్నారు. ఏంటి ఇలాగా హార్డ్ వర్క్ చేస్తుంటే మనకు ఇబ్బంది. సరే, ఇప్పుడు వచ్చిన ఇబ్బంది అది ఎవరు ఊహించిన ఇబ్బంది కాదు. ఎక్కడో చోట సాక్రిఫై చేయాలి. అది నేను అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. సార్ కూడా చెప్పారు కదా, భీమవరం వెళ్తామని అనుకున్నారు, వెళ్ళలేదని. సరే, ఇక్కడికి వచ్చారు. సరే, ఫ్రెండ్లీగానే చేస్తే మాకు ఇబ్బంది ఏం లేదు. ఎలక్షన్ ఫ్రెండ్లీగా చేస్తాను, అందులో తేడా లేదు. ఆయన కూడా, సార్ కూడా చెప్పారు మనం ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలని. అదే ప్రజలకి మీటింగ్లో నేను అదే చెప్పడానికి ఈవేళ ఫస్ట్ మీటింగ్ చందుర్తిలో పెడుతున్నాం. దాదాపు అంటే 2014 చూసుకుంటే అక్కడ 4 కామన్, 2024 ఇక్కడ 4 కామన్. మీరు ఇండిపెండెంట్కి దాదాపుగా వెళ్ళిపోయి 47,000 ఓట్ల మెజార్టీతో అప్పుడు 2014లో నెగ్గారు. ఇప్పుడు అదే ఆదరణ ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు ఉండి వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళాలని బాగా పట్టుబట్టారు. కానీ ఈ నిర్ణయాన్ని ఎంతకు అలా తీసుకోవాల్సి వచ్చింది? ఇది 2014 రిజల్ట్సే. అంటే ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కులాల మీద ఎలక్షన్ అన్నది ఎక్కడా జరగదు. ఒకే కులం ఎలక్షన్ చేస్తే జరగదు. నాకు అన్ని కులాలు కలిస్తేనే వర్మ. నేను ఏ కులానికి పెద్దపీట వేయలేదు, చిన్నపీట వేయలేదు. అన్ని కులాలని ప్రేమించాను. అన్ని కులాలు కలిస్తేనే వర్మ. అది నాకు ఇక్కడ మెయిన్ నా హార్డ్ వర్కే నాకు శ్రీరామ రక్ష. నేను అవసరమైతే ఆఖరి నాకు కారు ఎక్కి కూర్చుని ఓపుకుంటే చాలు, నేను తిరుగుతుంటాను. కరోనా ఉంది ఇంట్లో, ఫ్యామిలీ కూడా భయపడేవారు. ప్రజలు ముఖ్యం, మనకి ఫ్యామిలీ ముఖ్యం కాదని ధైర్యంగా 3.5 ఏళ్ళు తిరిగాను నేను. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. ప్రతి నాయకుడిని ఎవరున్నా ప్రజలకి ఏ సర్వీస్ చేస్తున్నాడు, పిలిస్తే పలుకుతున్నాడా, కష్టంలో ఉంటున్నాడని చాలా అబ్జర్వేషన్ ఉంటుంది ఎలక్షన్లో. అబ్బో, అంత అబ్జర్వేషన్ ప్రజలు ఉంటుంది. అదేవిధంగా మనకి కష్టం వచ్చినప్పుడు కూడా అంత ఆసరాగా ప్రజలు ఉంటారు. నాకు లేడీస్ అందరూ కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి, నేను శాశ్వతంగా దాచుకోవాలి. తెలియని నా 50-55 ఏళ్ళు కూడా, ఎందుకు మీరు టికెట్కి ఎంత కష్టపడుతున్నారు, మేము వేస్తాం కదా. చాలా ఉన్న వీడియోలు. ఇంక సరే, శకం ముగిసింది కదా, ఏదైనా మేము ఆయన ఎలక్షన్ చేస్తాం, గెలిపిస్తాం. అంటే ఫైనల్గా అంటే నిన్న మొన్నటి వరకు మీరు మాజీ ఎమ్మెల్యేగా చేసిన గుర్తింపు ఒక వర్మ అంటే మామూలు వర్మ పిఠాపురం అనేవారు. పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా పోటీ చేస్తే ఒక ఫైర్ బ్రాండ్ వర్మగా మారిపోయారు. ఈ పరిణామంతో పవన్ కళ్యాణ్ ఎంత మెజార్టీతో గెలిపించబోతున్నారు? మెజార్టీలు అవన్నీ ఇప్పుడు చెప్పలేం కానండి, గెలిపిస్తాం. రెండోది అంటే మా గౌరవప్రదమైన మెజార్టీ ఉంటుంది.